మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్ రింగ్ ఇన్ పూర్ణ ప్రాణ సప్లై అడ్జస్ట్మెంట్. యోగా టీచ్ ప్రాణ ట్రీట్. ఆంధ్ర మహాసావిత్రి 10వ అధ్యాయం. సావిత్రి బాల్యం. సావిత్రి బాల్యం యోగ సాధకుని శైశవం. తొలినాళ్లలో యోగ సాధకుని తొట్రుపాటు చర్యలు, తొందరపాటు, అమాయకత్వం, ఆతృత సావిత్రి బాల్య క్రీడలలో కనిపిస్తాయి. సావిత్రి తండ్రి అశ్వపతి శ్రీ అరవిందుల యోగ విజ్ఞాన ఖని. అతని సంకల్పం మానవుడు పూర్ణ మానవుడు కావాలన్నది. సావిత్రి, అశ్వపతి, అరవిందుల లక్ష్యం ఒక్కటే. పరాశక్తి అయిన జగన్మాత భూమిపైన అవతరించాలి, మానవతను ఉద్ధరించాలి. అశ్వపతి జగన్మాత నుండి వరం పొందాడు. ఆమె సావిత్రి రూపంలో అవతరించింది. సృష్టిలోనూ బాల్యావస్థలు, ఋతుఘోష, ఆమె ఏకాంతం. ప్రియురాలి స్పర్శ కోసం పరితపించే ప్రియుని వలె క్రాంతి చుట్టూ వాంఛ వలయాలుగా తిరుగుతుంది. దూరంగా ఒక కక్ష్యపై పరుగు తీస్తూ భూగోళం సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. అది అనంతంగా సాగుతున్న ప్రయాణం. మానవ మేధ శూన్యంలో ఊగిసలాడి సగం మేల్కొన్నది. ఒక గుండె అజ్ఞానంలో జీవితాన్ని స్వాంప్నించింది. నిశ్చల ధ్యాన సమాధిలో ఉన్న భావన పరిమిత కార్యక్రమాన్ని రూపొందించుకుని కార్యభారం తనపైన వేసుకున్నది. ఆమెను పరివేష్టించిన దివ్యత్వం వదిలిపోగా విస్తృతంగా పరుచుకొన్న ప్రశాంతి వీగిపోయింది. కాలచక్రానికి, మనోవేగానికి బందీ అయిన రోదసి మార్మిక హృదయంలో ఒక స్పందన ఏర్పడ్డది. నిశ్చల గగన తలాన మినుకుమనే తారలు చెల్లాచెదురైనాయి. ఒక మహా సంఘటన జరగబోతున్నది. ఒక అపూర్వ శక్తి ఆవిష్కరించబోతున్నది. జగన్మాత లయ విన్యాసం సుదీర్ఘమైన కాలచక్ర భ్రమణ వేగాన్ని తగ్గించింది. ఆ భ్రమణంలో కాంతి వలయాలు అనంతాంబరంలో కాషాయ కాంతులీనుతూ రంగు తీగల వలె కదలిపోతున్నవి దినాలు. గాలిలో కదలాడే అందాల రంగుల హరివిల్లులు ఋతువులతో కలిసి నర్తిస్తున్నాయి. ఆ సంబరాలు అంబరాలై కాల సంకేతాలైనాయి. అగ్ని తప్తమై అలసిన వసుధ గుండెపైన గ్రీష్మ తాపాలు, అపరాహ్నపు నిప్పునెగళ్ళు, వినీల గగన తలాన అగ్నుల కాంతి చటలైనాయి. గ్రీష్మ తాపానికి నెరియవచ్చిన నేలపైన, ఉష్ణపక్షాలపైన ఉప్పెనగా వర్షం కురవసాగింది. అగ్నిలో కాలిన ఆకాశంలో నల్ల మబ్బులు, ఉరుములు, మెరుపులు నేల జీవధారలతో తడిసి తమిసింది. కుండపోత వర్షధారలు నదీనదాలను సృష్టించాయి. నేల 4 చెరగుల పచ్చదనాన్ని కప్పుకున్నది. చీకట్లు నిండిన నిశీధంలో ఉరుములు, మెరుపులు. నిద్రిస్తున్న స్వర్గాన్ని తారకలు రక్షించాయి.
వసుంధర సుందర వదనంపై మబ్బు తెరలు. వైరి సేనలు రణరంగంలోకి దూసుకు వచ్చినట్లు మేఘమాలికలు భూమిని నలుదిశల చుట్టుముట్టాయి. ఆకాశ రాకాసి రానున్న జల ప్రళయాన్ని సూచించింది. మేఘాలు భేరీ నినాదాలు చేయగా ఆకాశం యుద్ధ సందేశాన్ని సూచించింది. కల్లోల సాగరాలు భూమిపైకి ఉరికినట్లు వర్ష ఋతువు నేల 4 చెరగులా వ్యాపించింది. వర్షపు ధారలు ఎక్కుపెట్టిన బాణాలై మెరుపులు దిక్కుల్ని పెక్కటిల్ల చేశాయి. శత్రువులు అదును చూచి శిబిరాలపై దాడి చేసినట్లు ఆకాశం నేల కొరిగింది. హోరుగాలులతో విపరీతంగా వర్షం కురవసాగింది. ఎటు చూచినా తుఫాను హోరు, ప్రళయ ఘోష. ఎండిపోయిన భూములలో నీరు వరదలై పారింది. దివ్య నీరాలు పగిలిన బీళ్లను నింపివేశాయి. జల ప్రళయం లోకాన్ని ముంచివేసింది. ఎటు చూచినా జలసాగరమే, ఎటు చూచినా ప్రళయ ఘోష. మసక నేలపై చీకటి బరువు అతి భారంగా సాగి సాగి ఉభయ సంధ్యలను కలిపివేసింది. అన్నీ అంధకారంలో తలమునకలైనాయి. సగం చీకటిని పగలు తరిమివేసింది. మసివారిన ఆకాశంలో ఉషోదయ వెలుగులు సగం చీకట్లను మింగివేశాయి. వర్షపాత జల ప్రవాహాల్లో మునిగిన నేల చిక్కడగా, చీదరగా, అసహ్యంగా మారింది. నేలంతా బురద. ఆకాశంలో ఘనీభవించిన నిశ్చలత. కొన్ని రోజులు సూర్యుడు కనిపించలేదు. నిశ్చలత, నిర్మల వాతావరణం, మేఘరోదనలు లేవు. సంక్షోభం సమసిపోయింది. మేఘాలను చీల్చుకొని ఒక కిరణం లోకాన్ని చూచింది. నేలపైకి ప్రసరించి వచ్చింది. కన్నీటి చాటున ఒక చిరుహాసం మెరిసింది. రావలసిన వెలుగు ఒక్కసారిగా రాదు, ఒక ఆశగా మిగిలిపోతుంది. మరొక జలప్రళయం ముంచుకొచ్చి సర్వాన్ని ముంచి జగతిని నిష్కళంకం చేసింది. ఆ పైన జల ప్రళయాలు సమసిపోయాయి. చెట్టు చేమలు పచ్చగా ఊసులాడుకున్నాయి. నేల పచ్చబడ్డది. లోకం ఆనంద తాండవం చేసింది. రోజులు నిశ్చింతగా, తృప్తిగా సాగిపోతున్నాయి. సవిత్రుని వెచ్చదనంలో భూమి పాలు పంచుకోసాగింది. భగవంతునికి చేరువవుతున్న భావన, ప్రశాంతత, ఒక అతీంద్రియత, నేలను నింగిని ముడివేసిన స్పృహ, పారవస్యంలో త్వమేవాహం మెలకువ. ధ్యానంలో హృదయం శూన్యంతో పూర్ణమైన తృప్తి. మోగ మనసులో ఒక స్వప్నం శూన్యంగా కదలాడింది. కాలం ఆనందంతో తన రహస్య మందిరం తలుపులు తెరిచింది. దానిలోకి ఒక ఔన్నత్యం, ఒక ఆశ నెమ్మదిగా ప్రవేశించాయి. ఆత్మ తనలో ఏవేవో స్వర్గ సుఖాలను నెమకసాగింది. ఆలోచన అంతరంగంలో ఒక జ్యోతిని వెలిగించి గుప్తంగా దాచుకుంది. అంతర్దృష్టికి మాత్రమే దివ్య తేజస్సు కనిపిస్తుంది. 3 ఋతువులు నిండుగా ఉత్తేజంగా గడిచాయి. వాటి బాధ్యతల్ని అవి సక్రమంగా నెరవేర్చాయి. వెలుగు వెనకనున్న జ్యోతికై నిరీక్షణ. ఒక మహత్తర జన్మకై ఎదురు చూడసాగాయి. శరత్తు పండు వెన్నెల్ని పండించుకుంది. జలాశయాలు ప్రఫుల్ల పద్మాలైనాయి. హేమంత తుషారాలు
శీతలోపచారాలు చేశాయి. సగం నిద్రలో ఉన్న ప్రకృతిని ముద్దాడి లేపాయి. ప్రకృతి రమణీయంగా పులకిస్తూ చాలా ఏండ్లు పరవశించి మయమరచిపోయింది. వసంతం ఉన్మత్త ప్రేమికుడై కానలు కోనలు దాటి వసుధను ఆలింగనం చేసుకుంది. వసుధ నవవధువు అయింది. వసంతాగమనంతో కనుపాపల మెరిసిన ఇంద్రధనుస్సు అతని కౌగిలి ఆనంద పారవస్యానికి ప్రతీక. అతని చుంబనం అతీంద్రియ స్థితిలో కలిగే స్పందన. వసంత సంస్పర్శ భౌతిక జీవితాలకు యవ్వనాన్ని, చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. మాసిపోయిన మధురిమకు కొత్త రుచులు అద్దుతుంది. కోర్కెను కాలానికి కట్టుబడనీయదు, మృత్యువుకు పట్టుబడనీయదు. మన హృదయాలను పులకింపచేసే ప్రకృతి అందాలు నిత్య నూతనంగా ఉండాలి. అవే అందాలు తిరిగి తిరిగి పొందలేం. ఆనందాలు శాశ్వతం కావాలి, కానీ అందాలు కావు. వసంతాగమనం ప్రకృతికే అందాలు పొదిగి హృదయాలకు ఆనందాలు సమకూర్చింది. వసంతుని రాక మోడువారిన జీవితాలకు కొత్త చివుళ్ళు తొడిగింది. అలసిన జీవితాలకు ఊరట, ఉపశమనం లభించింది. ఆ ఆనందమే ప్రకృతిని బందీ చేసింది. ఆమె ప్రకృతి, అతను వసంతుడు. అతని ఆగమనం ఆమె భౌతిక జీవనానికి అందించిన వరం. తనలోని ఉద్విగ్న మమకారంతో, అధర స్పర్శతో ఆమె రూపాన్ని దిద్ది సౌందర్యపూర్ణం చేశాడు. ఆ పారవస్యం తనలో ఇముడ్చుకోలేని ప్రకృతి నిస్వన విన్యాసాలు చేసింది. తరుగిరులపై మయూరాలు నృత్యం చేయసాగాయి. అతని ఆశ్వాసమే ఆనందానికి, పారవస్యానికి స్వాగతం. అతని చూపు సోకినంత మేర అంతా సస్యశ్యామలమే. దివ్యత్వం భావంలో కలిసి అనుభూతిని కలిగించింది. అది సౌందర్యంగా సర్వవ్యాప్తమై ప్రకృతిని సైతం సచ్చిదానందంలో ముంచెత్తింది. క్షణిక సుఖాలపై అశాశ్వత ముద్ర వేసింది. ఒక సంకల్పం తీవ్ర రూపం దాల్చి దివ్యపోతమైనప్పుడు జీవించడమే ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది. ప్రతి అనుభవం ఒక ఆనంద సోపానం అవుతుంది. దృశ్యాలు, శబ్దాలు పారవస్యం కలిగిస్తాయి. అప్పుడు జీవితం మధురం, కాంతిపూర్ణం, అనురాగపూర్ణం అనిపిస్తుంది. నిరర్ధకం కాదు. ప్రకృతి కిరణ తోరణాలు కట్టి రాగ వల్లికలు కూర్చి సప్తస్వర సంగీత ఝరులు ప్రవహింపచేస్తుంది. తరు శాఖలపై హరిత పత్ర సంగీతం వినిపిస్తుంది. గంధ పరిమళాలతో కాలం పరుగులు తీస్తుంది. సంకల్పంలో స్వచ్ఛత, పవిత్రత కలగలిసినప్పుడు బొండు మల్లె వాసనలు గుబాలిస్తాయి. మావి చివుళ్ళు మెక్కిన కోకిలలు విరహ గీతాలు ఆలపిస్తాయి. మధుకరుడు తేనియకై విరబూసిన పువ్వులపై వాలుతుంటాడు. పరమాత్మ సుందర దరహాసమే హృదయంలో వెన్నెల. ఆ వెన్నెల వెలుగులే ప్రకృతికి వసంతోత్సవం. ఆ మహత్తర దివ్య ముహూర్తంలో వసుధ ఆరాటానికి, అభిలాషకు
సమాధానంగా పరలోకాల నుండి సమాధానం అందింది. శబ్ద ప్రపంచంలో దాగి ఉన్న నిశ్శబ్దమే దానికి సమాధానం అయింది. అదే పరమపదం. జడప్రాయంగా ఉన్న నేలపైన ఒక మహాశక్తి ఆవిర్భవించింది. అది ఒక జ్యోతిని వెలిగించింది. ఒక చిరు రూపం ఏర్పడ్డది. మానవ సంకల్పానికి, భగవదనుగ్రహానికి సంధాతగా ఒక తేజోకిరణం నేలను స్పృశించింది. అది స్వర్గానికి భూమికి మధ్య వారధి. ఆ తేజస్సు మనిషి జ్ఞానాన్ని అగోచర ప్రకృతికి బదిలీ చేస్తుంది. దివ్యత్వానికి మూల కారణమైన పరాశక్తి ఆ అసమగ్ర ప్రపంచంలో అవతరించి అశాశ్వతత్వంతో జతపడినందుకు విచారించలేదు. పైగా అన్నింటినీ సమదృష్టితో, పవిత్ర ప్రేమతో ఆదరించసాగింది. అతీంద్రియ లోకాల నుండి తిరిగి వచ్చిన వారు ప్రాపంచిక భారాలను మళ్ళీ వహించక తప్పదు. లోగడ వారంతా ఈ బాధల్ని అనుభవించి బరువులు మోసి అలసిపోయిన వారే. సావిత్రి దివి నుండి దిగి వచ్చిన దివ్యత్వం. ఆదిశక్తి అవతారం. జగన్మాతకు ప్రతినిధి అయిన అంశ. ప్రపంచంలో జన్మించిన ఆమె తన దివ్య కార్యనిర్వహణకు పూనుకున్నది. కోట్ల సంవత్సరాల కాలాన్ని, మృత్యురేఖను దాటి వచ్చింది. అయినా సంయమనంతో కాలంతో తలపడ సిద్ధపడ్డది. దివ్యత్వం సంపూర్ణంగా ఉన్న పూర్వ జ్ఞాపకాలపైన, ప్రజ్ఞపైన ప్రకృతి మాయ తెర వేస్తుంది. ఆ రహస్య బంధాల్ని కాలం త్రుంచివేయాలి. అదే భూమికి స్వర్గానికి గల అనుబంధం. ప్రపంచ పరిధిలో మనిషి పరిశ్రమకు, శ్రమకు, పరాశక్తికి మధ్య ఒక సున్నితమైన అనుబంధం ఉంది. మార్మిక కృషి వల్ల గాని అది పూర్ణత్వం సాధించదు. విశ్వక్రీడలో అది సాహస కార్యం. శూన్యంలో భూగోళం బొంగరంలా తిరిగినప్పుడు మనిషి మేధస్సులో చలనం పుడుతుంది. జీవం భౌతిక రూపంలో కదలాడుతుంది. అనుభూతి రగిలి అజ్ఞానాన్ని త్రోసివేస్తుంది. నిశ్శబ్దంలోంచి శబ్దం ప్రభవించినప్పుడు ప్రకృతి గుండె కదలాడుతుంది. జగన్మాత తన ఆనందాన్ని అందరికీ పంచిపెడుతుంది. జీవరాశిపైన తన ముద్ర వేస్తుంది. అజ్ఞాతంగా ఉన్న అగాధాలలో దివ్యత్వాన్ని దిద్ది జడ పదార్థంలో పరమాత్మ స్పర్శ కలిగించింది. మానవ మేధస్సు పతనమై ప్రగతిని విస్మరించిన, మానవ ప్రయత్నాలు నిష్ఫలమైన, భూమిని స్వర్గసీమగా మార్చాలన్న జగన్మాత సంకల్పం మారదు. అపజయాల వల్ల నిరాశ చెందదు. కాలయాపన వల్ల హృదయం శూన్యం కాదు. ఎన్ని యుగాలు గడిచినా లక్ష్యం చెదరదు. విధి, మృత్యువు తనపైన పెత్తనం ఆమె సహించలేదు. ఆమె ఎప్పటికప్పుడు ఆత్మల్ని ఉత్సాహపరుస్తుంది, చైతన్యంతో నింపుతుంది. అనేక మార్మిక శక్తుల్ని వరాలుగా ప్రసాదించి ఆత్మదర్శన లక్ష్యం దిశగా పయనింపచేస్తుంది. పరాశక్తి ఎంత వెచ్చించినా నష్టం లేదు. మనిషికి పరబ్రహ్మపై ఆసక్తి పెరగాలి. అందుకు ప్రతి హృదయం సిద్ధం కావాలి. ప్రతి హృదయం ఆనందానికి భూమిక కావాలి. ప్రతి మనిషికి
రవ్వంత దివ్యత్వం అందాలి. మృత్యువు ముసుగులో అమరత్వాన్ని దాచి ఉంచింది. అందుకై దివ్య సంకల్పంతో మరొక మారు మానవాకృతి ధరించింది. మానవ మేధ సత్యలోకాల నుండి శక్తిని, స్ఫూర్తిని గ్రహిస్తుంది. భావచిత్రాలను రూపొందించుకొని కార్యోన్ముఖం కాగలదు. దివ్య సంకేతాలను అందుకొని దివ్య ప్రజ్ఞతో సిద్ధుల్ని, మహత్తుల్ని ప్రదర్శించి మానవ శరీరాలను ఆయత్తపరుస్తుంది. ఈ అవతరణ వల్ల మానవునిపై దివ్య ప్రభావం ఏర్పడుతుంది. దాని ఒత్తిడి పెరిగిన కొద్దీ మనిషిలో తెలియని ఒక దివ్య సుందర రూపం ఏర్పడుతుంది. అభిలాష చోటు చేసుకుంటుంది. అది సూచిక, అదే సంకేతం. అది భవిష్యత్తులో దివ్యావిష్కరణకు వెలుగుబాట. మసక చీకట్లలో ఉదయించిన నెలబాలుని వంటిది ఆ ఆశారేఖ. అది జీవితంలో దినదిన ప్రవర్ధమానం కావాలి. మసక చీకట్లలో ఉదయించిన నెలబాలుని వంటిది ఆ ఆశారేఖ. అది జీవితంలో దినదిన ప్రవర్ధమానం కావాలి. అది మొదట రూపం లేని భావంలా మనస్సులో చొరబడుతుంది. భావం వలె కదలి నిశ్శబ్దంలో కలసిపోయి మత్తుగా నిద్రిస్తుంది. సాధనలో కానీ అది నిద్రలేచి హృదయాన్ని వెతుక్కోదు. దాని స్థావరం హృదయం. హృదయాన్ని చేరిన భావం రూపాంతరం చెంది దివ్యత్వంతో చేయి కలుపుతుంది. పాక్షికంగా జాగృతమవుతుంది. ఆత్మశక్తి సహాయంతో అతీంద్రియ ప్రజ్ఞను సాధించుకుంటుంది. అక్కడ ఆత్మకు రూపంతో సంబంధం ఉంటుంది. రూపాన్ని మాత్రమే తొలుత గుర్తిస్తుంది, ఆరాధించగలుగుతుంది. తేజస్సు పొందిన తర్వాత ఆత్మకు రూపంతో పని ఉండదు. అప్పుడు ఆత్మ స్వతంత్రిస్తుంది. చిత్రమైన భూగోళం పైన అవతరించిన విచిత్రమైన ఆ శిశువు దూరాన ఆగిపోయిన తన దివ్యత్వాన్ని, దివ్య స్థావరాన్ని స్మరించి తేజోవంతమైన తన ఆత్మమందిర ద్వారాలను మూసి గతాన్ని విస్మరించింది. ఆమెకు బాల్య క్రీడలలోనే అతీంద్రియ లక్షణాలు ఏర్పడ్డాయి. భూమికి కడు దూరంలో ఆలోచనలు విహరించడాన్ని గమనించవచ్చు. అమరత్వాన్ని తన సొంతం చేసుకున్న దివ్య లక్షణాలు ఆమెలో దోబూచులాడాయి. ఆమెలో సహజంగా ఉన్న దైవత్వం స్పష్టంగా కనిపించసాగింది. ఆమెకు తన బ్రహ్మానంద స్థితి తప్ప మరేమీ అవసరం లేదు. ఆమె సహజంగా మనగలిగిన లోకం వేరు. ఈ లోకం ఆమెకు విడిది. ఫల పుష్పభరితమైన జీవిత తరువుపై వాలి కొమ్మ కొమ్మను, రెమ్మ రెమ్మను పలకరించే శాబకం వలె ఆ వన సౌందర్యానికి పరవశించింది. అమాయకంగా దివ్య శిఖరాలను అందుకోవాలని ఆరాటపడింది. ఆమె భూమినే ప్రభావితం చేయగలిగింది. ఆమె బాల్యం ఆటపాటలతో ఆనందడోలలూగింది. అనుక్షణం ఆమె మనస్సు పల్లవించింది, హృదయం పులకించింది. ఇది కావాలని అడగదు. ఏది కావాలో తనకు తెలుసు. ప్రకృతిని ప్రసాదంగా స్వీకరించింది. ఆమె ఆత్మశక్తి సవిత్రుని తేజస్సు వంటిది. ఆమె పొందే ఆనందం
అనంత బ్రహ్మానందం. పరమాత్మ నుండి వేరువడి ప్రకృతిలో ప్రభవించిన జీవి ప్రాణం పోసుకుని తనలో పరాశక్తినే చూడసాగింది. బ్రహ్మానందంతో ఆకాశం అంచులు చూడగలిగింది. జీవిత లక్ష్యం జీవించడం కనుక జీవన లాలసతో సంపూర్ణ మానవ కాంతగా జీవించగలిగింది. ఆత్మతో అన్నింటినీ అనుభవిస్తూ తృప్తి చెందింది. ఈ లోకపు ఆనందాలకు ఆ లోకపు ఆనందాలకు పొంతన లేదు. పరిసర వాతావరణంతో అనుబంధం లేదు. ఏ ఆధారపు రూప సారూప్యం అవసరం లేని అపూర్వ అతీంద్రియ పూర్ణత్వం ఆమెది. వయస్సుతో పాటు మనిషిలో దివ్యత్వం పెరగాలి. మనిషి పరిణామం చెందాలి. అన్ని ప్రసాదనాలు ధ్యానంలో లయించిపోవాలి. చిన్న అనుభూతికే మనసు పరవశిస్తుంది. ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమె శీతోష్ణాలను సమంగా భరించగలదు. పత్రచలనంలో అద్భుతానందం పొందగలదు. పూల నెత్తావులలో నిసర్గ మధురిమలు, కొమ్మలలో రెమ్మలలో ఆనంద నిశ్యందాలు, పారవస్యానికి మూల కారణమైన దివ్యత్వం, ఆకర్షణకు ఆలవాలమైనది అతీంద్రియ శక్తి, మాధుర్యానికి అధిదేవత అగోచర స్వప్న రాగలీన, ఇంద్రియలోలత్వం నుండి మానవ జీవితాలను రక్షించి ఉద్ధరించే తేజస్సు ఆమెది. ఆమె మార్మిక లోకంలో దివ్య నీరాలలో సుస్నాత అయింది. దివ్య ఔన్నత్యం అణువణువున ఆమెలో దర్శనీయమైంది. ఆమె ప్రాపంచిక సుఖాలను కాదనలేదు, నిరసించలేదు. తన ఆత్మస్థితి నుండి దిగిరాలేదు. దిగి వచ్చిన ప్రాపంచిక భౌతిక లాలసతో తన ఉనికిని విస్మరించలేదు. ఆమె మేధ తన కొత్త ప్రపంచాన్ని రూపుదిద్దుకుంది. మన కల్పనలు చిత్ర రూపాల్ని ధరిస్తుంటాయి. ఆమె కలలకు ఆధ్యాత్మిక రంగులను అద్దుకున్నది. హృదయ మందిరంలో సువర్ణమూర్తిగా భాసించింది. మనం చూడలేని దివ్య రూపాలను ఆమె చూడగలిగింది. ఆమె ఆత్మశక్తి ఆశించిన రూపాన్ని ఆవిష్కరించగలదు. ఆ రూపాలు బ్రహ్మ ప్రజ్ఞకు, వివేకానికి అందనిది. ఆమె నరాలలో ప్రవహిస్తున్నది సూర్య తేజస్సు. ఆమె మేధ దివ్యఛటంలతో నిండిపోయింది. ప్రపంచం గుర్తించని దివ్య దృష్టి ఆమెది. జ్ఞాన కిరణం ప్రసరించిన చోట్ల పసిభావనలు సైతం పసిమి కిరణాలను పంచిపెడతాయి. ఆమె హృదయం నిండా సత్యదీప్తులే. ఆమె కళ్ళ నుండి ప్రసరించే వెలుగు మనిషికి మహాశాంతిని ప్రసాదించింది. ఆమె దృష్టిలో మానవులంతా ఆత్మస్వరూపులే. చైతన్యపూర్ణమైన ప్రతి అంశం ఆమెకొక దివ్య సందేశాన్ని అందించింది. మన అవగాహన పాక్షికమే అయినా అనంత కాలచక్రంలో ప్రతిక్షణం ఒక శక్తి సంకేతమే. ప్రతిదీ ఒక దివ్య తేజోకిరణమే. సృష్టిలో ఏదీ జడం కాదు, ఏదీ నిరుపయోగం కాదు. ఆమె పరాప్రకృతికి ఆలవాలమైంది. నేల నుండి చెట్టు చేమ ఉద్గమించినట్లు పశుత్వం నుండి మనిషి పరిణామం చెందినట్లు ఆమెలో ఒక మహామనీషి
తయారైంది. ఒక కాంతి, ఒక జీవన శక్తి, ఒక నిగూఢ అమృతత్వం ఆమె నూతన శరీరానికి ఆలంబనలు. రోజులు గడుస్తున్నాయి, వసంతాలు మారుతున్నాయి. ఆమె నవజవ్వని అయింది. పూర్ణ శోభాంగిక, ఆకృతీకరించిన సౌందర్యం, అంగాంగ మధురిమలు. ఆమె శరచంద్రిక, గంభీర ప్రశాంతత ఆమె రక్షాకవచం. ఏకాంతంలోని నిశ్చలత్వం వృధా పోదు. సూర్యోదయ కాంతులలో తారకలు కనిపించవు. యవ్వనోదయంతో బాల్య చాపల్యాలు కరిగిపోయాయి. ఆమెలో దివ్యత్వం పెళ్ళుపికింది. ఆమె మానవతకు అద్దిన మధురిమ. ఆమెను అనుక్షణం పరమాత్మ గమనిస్తూ ఉంది. దివ్య తేజస్సు ఆమెలో ఆత్మ తేజస్సుగా మారింది. మనిషికి ఆత్మశక్తే దివ్యశక్తి. అది దివ్యమైన వరం. ఆమె చూపుల్లో కమనీయ రాగాలు, మార్మిక దేవాలయంలో వెలిగే జ్యోతులు. ఆమె నేత్రాలు విస్ఫులింగాలు. అవి మనిషి గుండెలో దివ్యత్వాన్ని రగిలించగల మధురాగ్నులు. అవి దివ్య సీమలు మెట్టి వచ్చిన కాంతిపుంజాలు. జీవితానికి ఆమె ఒక అమర సందేశం. ఆమె ఫాలభాగాన భాసించే స్ఫూర్తి అంతర్ప్రజ్ఞను ప్రతిబింబింపచేసింది. ఆమె కనుకొలకుల కదలాడే శక్తి పరాశక్తికి ప్రతిబింబం. ఆమె దివ్య ప్రజ్ఞకు, ప్రాపంచిక ప్రజ్ఞకు రెండు నేత్రాలు. కోట బురుజుపై నుండి వినిపించే విజయనాదం వలె ఆమె పలుకు సందేశాన్ని ఇస్తుంది. నగరంలో నిశ్శబ్దంగా, గుప్తంగా సంచరించే గూఢచారి వలె ఆమెలో శక్తి గుప్తంగా చరిస్తుంది. అదే ఆమె హృదయ సింహాసనం పైనున్న సత్యానికి రక్షణ. ఆమె హృదయం ప్రేమను వర్షించి అందరికీ తృప్తినిస్తుంది. ఆమె ఎవరితో పలకదు. తన హృదయాన్ని సదా నిశ్శబ్దంతో, ప్రశాంతితో నింపుకుంటుంది. ఆమె వయసు పూర్ణత్వాన్ని అనుగ్రహించింది. ఆమెలో ఎందరో దేవతలు కొలువున్నారు. ఆమె స్వభావరీత్యా గంభీర. ఆమె అనేక రాగాల సమ్మేళనం. అది మహత్వపూర్ణం. అంతటి మహత్తును భరిస్తున్నది ఆ చిన్ని శరీరం. దివ్యకాంతిని అదనంగా పొందిన భౌతిక శరీరం అది. అది స్వాప్నికతకు రమణీయ రూపకల్పన. ఆమె దివ్య నదీనదాలపైన నిర్మితమైన వంతెన. ఆమె అనంత ప్రశాంతికి అనుంగు నెచ్చెలి. సరోవర తీరంలో ఒంటరిగా నిలిచిన కర్మూరం. నందనవనంలోని పారిజాతం. నిద్రిస్తున్న ప్రకృతిలో దేవతల పదసవ్వడులు ఆమె వింటుంది. నిశీధంలో తారకల ప్రశాంతి ఆమె. మాస్టర్స్ నమస్కారం.